ఇటీవల వచ్చింది దేశ రాజధాని సమీపంలో నోయిడాలో ఇక్కడ ఇతర చోట్ల కార్మికులు పెద్ద పోరాటాలు జరిపారు. కానీ ఈ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రైతుల బిడ్డలు ఉన్నారు, ఆ కార్మికుల బిడ్డలు ఉన్నారు, ఆ మైనారిటీల బిడ్డలు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. రామమందిర ఉద్యమంలో పాల్గొన్న కరసేవకుల బిడ్డలు కూడా ఉన్నారు. అందుకే ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఈ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అందువల్ల ప్రభుత్వం ఏదో డెమోక్రటిక్ అకౌంటబిలిటీతో ప్రజాస్వామిక స్ఫూర్తితో దిగి వచ్చింది అనుకుంటే పొరపాటు. దిగి రాలేదన్న దానికి ఉదాహరణ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసి పార్లమెంట్కి వెళ్తే అతన్ని సన్మానం చేశారు. ఏది గొప్ప స్వాతంత్ర పోరాటంలో పాల్గొనొచ్చావని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనం చిన్నప్పుడు ఖడ్గ తిక్కన అని ఒక పాట చదువుకున్నాం. యుద్ధం నుంచి రిటర్న్ వస్తే భార్య పసుపు గాజులు అవన్నీ పెట్టింది. ఇప్పుడు పనికిరాదనుకో ఉపమానం. కానీ ఆ రోజు నీవు ఎందుకు యుద్ధానికి నుంచి వెనక్కొచ్చి అక్కడే పోయి చావచ్చు కదా అన్నది భార్య. కానీ ధర్మేంద్ర ప్రధాన్ యుద్ధంలో ఓడిపోయి రిజైన్ చేసి వస్తే సన్మానం చేశారు. ఎందుకు సన్మానం చేశారంటే మేము ఓడిపోలేదు, మేము ప్రజాస్వామిక జవాబుదారితనాన్ని ప్రదర్శించలేదు, రాజకీయ వ్యూహంలో భాగంగా మాత్రమే వ్యవహరించామని చెప్పడం. అంటే ఏ అకౌంటబిలిటీ కొరకైతే అంత పెద్ద ఉద్యమం జరిగిందో ఆ అకౌంటబిలిటీ ఇస్ నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ ఫార్మ్, నాట్ ఇన్ కంటెంట్. అందువల్ల ఉద్యమం స్వభావము చెప్పాను, ఉద్యమానికి స్పందన చెప్పాను. ఇక క్వశ్చన్ ఏమొస్తుంది, ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు వచ్చింది? మీరు చాలా ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో చూసి ఉంటారు. నేను ఆ ఉద్యమాలు హైదరాబాద్ లో జరిగిన నిరసనలో పర్సనల్ గా పాల్గొన్నాను. ఇందిరా పార్క్ దగ్గర నేను పాల్గొన్న లెక్క సంఖ్య, ఉద్యమాల సంఖ్య, పోరాటాల ధర్నాల సంఖ్య తీస్తే బహుశా నా భార్యా పిల్లలతో కూడా అన్ని చోటుకి వెళ్ళి ఉంటాను. నేను అన్నిసార్లు వెళ్ళాను. కానీ ఎప్పుడు కూడా ఆ సెక్షన్ చూలే. యంగ్ సెక్షన్, చాలా ఎనర్జీ, అడుగడుగున ఎనర్జీ. రాజకీయ నాయకులు చూస్తుంటారు, మీరు గట్టిగా సపోర్ట్లు కొట్టి ఆమోదం తెలపండి అని. కానీ అప్పటి కూడా ఆమోదం తెలపకపోతే ఏం ఇంకా సపోర్ట్లు కొట్టవా అంటారు. కానీ జనం వద్దన్న నినాదాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ కోపం ఇగ్నైట్ చేసింది, యాంగర్ ఇగ్నైట్ చేసింది, స్లోగన్స్ సస్టైన్ చేశాయి, క్రౌడ్స్ విజిబిలిటీని పెంచింది. కానీ ఎందుకు విజయం సాధించిందంటే ధర్మం ఇటువైపు ఉంది. మహాభారతంలో పాండవుల సైన్యం చాలా చిన్నది కౌరవుల సైన్యంతో పోలిస్తే. పాండవుల వైపు ఉన్న వీరులు తక్కువే, కౌరవుల వైపు ఉన్న వీరులు. మరి ఎందుకు గెలగలిగారు పాండవులు? ఇందులో ఎవరు పాండవులు ఎవరు కౌరవులు నేను చెప్పడం లేదు, ఎందుకంటే అదో పెద్ద సమస్య మళ్ళీ. కానీ ఒకటి మాత్రం నిజం, ఎందుకు గెలవగలిగారంటే ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు గెలుస్తుంది. అందువల్ల హిందుత్వవాదులకు కూడా నా అపీల్ ఏంటంటే, అయ్యా హైందవమే చెప్పింది ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు గెలుస్తుంది. ఎంతటి బలవంతుడైనా ధర్మం ముందు ఓడిపోవాల్సిందే అని, భగవంతుడు కూడా ధర్మం చెప్పినట్టు వినాల్సిందే అని. అదే జరిగింది. నరేంద్ర మోడీ కూడా ధర్మం చెప్పినట్టు వినాల్సి వచ్చింది. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, మరి ఏంటి దీని వెనకాలన్న కారణం ఏంటి? ఈ ఉద్యమ సమయంలో మీరు చాలా సార్లు వింటారు, వీళ్ళంతా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ, ఆ వయసు వాళ్ళే కాదు కదా, అసలు ఇందులో చాలా మందికి నీట్ అంటే తెలియదు కదా. మీరు గనక నేషనల్ మీడియా చూస్తే, ఇంగ్లీషు హిందీ మీడియా, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని కనుక చూశారనుకోండి, వాళ్ళు రోజు అర్నబ్ గోస్వామి, నవికా కుమార్, రాహుల్ శివశంకర్, ప్రణేష్ కుమార్, వీళ్ళంతా ఒక సాల్టీలు ఇవన్నీ. ఇక రోజు సాయంత్రం లేస్తే ఇక చర్చ అంతా ఏంటంటే ఇందులో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా. సో ఇది ఒక గొడవ. ఎందుకు ఈ ఉద్యమాన్ని బ్లేమ్ చేస్తాడు? వీళ్ళంతా అపోజిషన్ అని, విదేశీ నిధులని, ఎన్ని చెప్పాలో అని చెప్పారు. కానీ లెఫ్ట్ లిబరల్స్ అని అన్ని రకాలుగా చెప్పారు. కానీ ఎందుకు మరి నిజమే కదా, అది కరెక్టే కదా, వాళ్ళంతా మరి నీట్ రాసిన వాళ్ళకి కారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు, హైయర్ ఏజ్ గ్రూప్ కూడా. మరి వీళ్ళందరూ ఎందుకు దేని కొరకు వచ్చారు అంటే నీట్ వాజ్ ఓన్లీ ఎ ట్రిగర్. అసలు విషయం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఈ ఉద్యమానికి ఉన్న పొలిటికల్ ఎకానమీ అర్థం చేసుకోవాలి. ఏంటి పొలిటికల్ ఎకానమీ? అది అర్థం కావాలంటే మొదలు డెమోగ్రఫీ అర్థం కావాలి. ఇప్పుడే కాదు, మీకు 2013లో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో మాట్లాడుతుంది. యుఎన్డిపి అరబ్ స్ప్రింగ్స్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతుంది, ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అయి ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాండ్ కాకపోతే జరిగేది ఏంటంటే అరబ్ స్ప్రింగ్ అని చెప్పింది. అంటే విద్యారంగంలో చదువుకునే వారు పెరుగుతూ ఉంటారు, దానికి తగ్గట్టు ఉపాధి దొరకదు,
అప్పుడు జరిగేది ఇలాంటి ఉద్యమాలే అని. ఇది 2013లో యుఎన్డిపి హెచ్చరించింది. మరి ఇవాళ జరిగింది ఏంటి? 2014లో భారతదేశంలో ఉన్న రిలవెంట్ ఏజ్ గ్రూప్లో 23.7% హైయర్ ఎడ్యుకేషన్లో ఉండేవారు. మాసివ్ ఎక్స్పాన్షన్ హైయర్ ఎడ్యుకేషన్. మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో అప్పుడు రాజీవ్ గాంధీ నూతన విద్యా విధానం అనే ఒక డాక్యుమెంట్ ఇచ్చారు, ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని. ఆ డాక్యుమెంట్లో చెప్పింది ఏంటంటే రిలవెంట్ ఏజ్ గ్రూప్లో కేవలం లెస్ దెన్ 5% మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారని. సో అది 1985. 2014కి వచ్చే వరకు అది 23.7% పెరిగింది. ఇప్పుడు 2026కి వచ్చే వరకు 30% దాటింది. అంటే మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ హైయర్ ఎడ్యుకేషన్. అది నాణ్యత ఎంత ఉంది, ప్రమాణాలు ఎంత ఉన్నాయి, అవి తర్వాత చర్చ. కానీ అట్లీస్ట్ డిగ్రీలు తీసుకుని బయటకు వస్తున్నారు. కానీ దేశంలో గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ 40% ఉంది. గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ 40%. ఎందుకుంది? ఎకనామిక్ గ్రోత్ కు ఎంప్లాయ్మెంట్ కు మధ్య ఉన్న లింకు తెగిపోయింది. మనం అనుసరించినటువంటి గ్రోత్ మోడల్లో ఉన్న లోపం ఏంటంటే జాబ్ లెస్ గ్రోత్, జాబ్ లాస్ గ్రోత్ గా మారింది. ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటారు ఎకనామిక్స్ లో ప్రిన్సిపల్. అంటే 1% జీడిపి పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ రిలేషన్షిప్ బిట్వీన్ జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ను ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటారు. 1980లో ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ 0.5%. అంటే 1% జీడిపి పెరిగితే 0.5% ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఎర్లీ 2000 వచ్చే వరకు అది 0.3% పడిపోయింది. అంటే 1% జీడిపి పెరిగితే 0.3% మాత్రమే ఎంప్లాయ్మెంట్ పెరిగింది. 2026లో ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా, ILO డేటా, 0.16% పడిపోయింది. అంటే 0.5 నుంచి 20 ఏళ్లలో 0.3 దాదాపు సగమైంది. మరో 20 ఏళ్లలో 0.16 పడిపోయింది. ఇది మీకు పొరుగునున్న దేశాలు చూద్దాం. బంగ్లాదేశ్ అండ్ వియత్నాం ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ 0.3%. చైనా అండ్ ఇండోనేషియా 0.4%. ఫిలిప్పీన్స్ 0.5%. అంటే ఏం జరుగుతుంది దేశంలో? నేను రెండు రకాల గణాంకాలు ఇచ్చాను. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతుంది, మరోవైపు ఎకనామిక్ మోడల్ ఆ గ్రోత్ కాస్త మీకు ఉద్యోగాలుగా మారడం లేదు. దీని ఫలితమే ఇవాళ యూత్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్. ఇది మొదటి రీజన్.